సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 5వ తేదీన పోస్ట్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. సీకే బాబు తనయుడు సీకే సాయి కృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులు. నూతన కోఆర్డినేటర్లుగా నియమించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ సమస్యను రూపుమాపి ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. ఎన్ఆర్ఐలు స్పష్టం. మీ ముందుకు వస్తున్న ఓట్లు వేసి గెలిపించండి. జనసంఘ అభ్యర్థి విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గుడిపాల మండలం. తనకు ఓట్లు వేసి గెలిపించండి. డిక్కీ రాయల్. కుప్పమడ్డ చంద్రబాబు గడ్డ లక్ష్మీ పార్వతిని హెచ్చరించిన తెలుగుదేశం పార్టీ వీర మహిళ. సార్వత్రిక ఎన్నికల విధిలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 5, 6 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు తీసుకుని రావాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ 16,571 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. మన ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నాము, మన ప్రిపరేషన్స్ ఏంటి, అండ్ 13వ తేదీ పోలింగ్కి మనం చేపడుతున్న రకరకాల యాక్టివిటీస్ గురించి ఒకసారి అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఈ 5th, 6th తేదీలలో ఎంప్లాయీస్కి సంబంధించి, అంటే చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఫస్ట్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనకి ఎంతమంది అయితే ఉన్నారో ఆ నెంబర్స్, తర్వాత వాళ్ళకి 2 రకాల ఓట్లు, అంటే బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సంబంధించి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 26వ తేదీ వరకు మనం వారికి ఇచ్చిన ఫామ్ 12s, ఫామ్ 12D, అంటే ఫామ్ 12 అంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు ఈ పోస్టల్ బ్యాలెట్ కావాలని. ఆ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వటము, హెచ్ఓడీల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవటము. అలా కలెక్ట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ 5 తేదీలో 6వ తేదీలో వేయడానికి అందుబాటులో పెడుతున్నాం. దీనికి సంబంధించి నిన్ననే మనం ఒక ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రొసీడింగ్లో ముఖ్య విషయాలు ఏమంటే, ఒకటి 5వ తేదీ నాడు ప్రతి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఆ అడ్రస్ అవంతా నేను ప్రొసీడింగ్ మీకు పంపిస్తున్నాను. సో దాంట్లో ఉంటుంది. సో ఆల్ అడ్రసెస్ సంబంధించి ఆ ఫెసిలిటీస్ నాకు ఎక్కడ ఉన్నాయనేది ఆ డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. సో ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేవి 5 తేదీలు 6 తేదీల్లో ప్రతి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళకి ఎక్కడ ఓటు రిజిస్టర్ అయిందో అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో వారు వెళ్ళి ఓటు వేయచ్చు. ఎవరైతే ఫామ్ 1220 సబ్మిట్ చేసుంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు వెళ్ళి ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో 5వ తేదీ 6వ తేదీ ఓటు వేయచ్చు. 5వ తేదీ ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, తర్వాత ఓపీఓ అంటే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ప్లస్ మైక్రో అబ్జర్వర్స్కి పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ పోలింగ్కి ఆ రోజు ఎవరికైతే పోలింగ్కి డ్యూటీ వేసుకుంటాం, అంటే మన వైపు నుంచి డిఓ వైపు నుంచి ఎవరికైతే మనం ఆర్డర్స్ ఇచ్చామో వాళ్ళకి ఫస్ట్ 5వ తేదీ వాళ్ళు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. 6వ తేదీన పోలీస్ వారు, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్, అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఈ హెల్త్ కానీ, తర్వాత
ఈ వెటర్నరీ కానీ ఇలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే 13వ తేదీ పోలింగ్ రోజు మనకి డ్యూటీలో ఉంటారో వాళ్ళందరికీ 6వ తేదీ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 తేదీ 6వ తేదీలో మన జిల్లాలో ఉన్న ప్రతి ఎంప్లాయీ ఎవరికైతే ఓటు మన జిల్లాలో ఉందో వారు అక్కడ వినియోగించుకోగలరు. ఆ తర్వాత వస్తే ఫామ్ 12 ఇచ్చారు, వాళ్ళు మన జిల్లాలో పనిచేస్తున్నారు కానీ వాళ్ళ ఓటు బయట జిల్లాలో ఉంటుంది. కుప్పం అడ్డ చంద్రబాబు గడ్డ అలాంటి కుప్పం వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిన లక్ష్మీ పార్వతి ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కుప్పం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అనసూయ హెచ్చరించారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం గురించి ఏమి తెలుసుకొని మాట్లాడుతున్నావంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు. కుప్పం గడ్డ మీద బాబు అడ్డ అని గుర్తుంచుకో, కుప్పంను అభివృద్ధి చేసింది బాబు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఎన్టీఆర్ పంచన చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడతావా, ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారని తెలిపారు. నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా. నీకు ఏం తెలుసని, కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మహిళలుగా ప్రశ్నిస్తున్నా. మాట్లాడే ముందు ఎవరి హోదా, ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు గారిని గురించి నువ్వు మాట్లాడతావా? నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకి వచ్చి మాట్లాడుతున్నావు. ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు. 3 సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా? ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం? కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా? 7వ తరగతి ఫెయిల్ అంటావా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్? లక్ష్మీ పార్వతి అని చెప్పి అడుగుతున్నాను ఇవాళ. హైదరాబాద్ ఇంకా పొనికిమాలది, దాని పేరు చెప్పాలంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది. దాని పేరు ఎందుకు మేము చెప్పాలా? మా చంద్రబాబు గురించి మాట్లాడే కుప్పంలో వచ్చి నీకేం అర్హత ఉంది? ఫస్ట్ అది చెప్పు. నీ పేరు నేను చెప్పును, పొనికిమాల దాని పేరు చెప్తే మాకు బాగుండదు. నీవు నన్ను డ్రిప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నావమ్మా. 2095 ఇంకా మా చంద్రబాబు నీళ్ళు కడితే ఎండాకాలం ఎక్కువ కుప్పంలో అనేసి డ్రిప్పులు వేసి ప్రతి మనిషి నైట్లో నీళ్ళు కట్టకపోతే నైట్లో ఏమవుతుంది, పామో పులుగో ఏమైనా ఉంటుందనేసి మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కూడా కరెంటు సరిగా అయ్యకపోతే డ్రిప్పులు పెట్టి దాని సబ్సిడీతో 1 లక్ష రూపాయలు అంటే 10,000 కడితే డ్రిప్పులు ఇచ్చి రైతు రథాలు ఇచ్చి గొర్రె లోన్ కావాలన్నా సీమా లోన్ కావాలన్నా మా చంద్రబాబు నాయుడు కుప్పం డెవలప్ చేసేది చూస్తే ఏమి చేయలే. మీ మొగుడు చేసినాడా? మీరు ఎన్టీ రామారావు నన్నుపాటు పడిసి ఇంకొక భర్తను వదిలి ఇంకొక భర్తను కట్టుకొని వచ్చి నీవు కుప్పంలో మాట్లాడతావా? నీవేం మాట్లాడతావు మా సార్ గురించి? ఇంకొకసారి మా సార్ గురించి ఏమన్నా మాట్లాడినావంటే ఏం మాట్లాడేది? నువ్వు దొంగోట్లు వేసుకున్నా. మా మున్సిపాలిటీ ఎలక్షన్ మేము కూడా చూసినామమ్మా. తమిళనాడుని ఇంకా పూతులపత్తి ఇంకా నగర్ని ఇంకా పూనూరు పుడి ఆటిని ఇంకా వచ్చేస్తాడు ఇటుకే ఏంటికి దొంగోట్లు వచ్చేదానికి. ఆ రోజు ఇంకోటి పొనికిమాల. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఆ దేవత ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది. అయ్యా భరత్, ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది. అది వచ్చిన దానికి ఉండేది కూడా డిపాజిట్లు కోల్పోయాకి నీకు మూలము. కాబట్టి నేను విలేజ్లో వెళ్తే రాత్రి ప్రచారానికి వెళ్ళాను. చాలా మందికి ఆ లపాకి మాట్లాడిందే వీడియోలు చూపిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు విలేజ్లో పరకులతో దాన్ని తరిమి కొట్టేకి మేమంతా సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా మా వెంట రండి అని ప్రజలు చెప్తా ఉన్నారమ్మా. ఇలాంటి మాటలు మేము మాట్లాడేది కాదు. మేము తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది. మేము ఇలాంటి మాటలు మాట్లాడము. గ్రామాల్లో ప్రజలు అలా చెప్తా ఉన్నారమ్మా నీ గురించి. నువ్వు ఆరవాడ వాయించుకొని ఎక్కడో ఒక చోట ఉండకుండా నీకెందుకమ్మా ఇవన్నీ? కుప్పమే దొరికిందా నీకు? అయ్యా భరత్ గారు, నీ బయోగ్రఫీ రాసేకి వచ్చినట్లుందయ్యా ఈమె. ఆరవాణి వాయించుకొని నీ కథ అవుట్, ఇంక నీ కథ గోయిందా గోయిందా గోయిందా. కుప్పంలో ఇంతకు ముందన్నా కనీసం నేను 4 జాతరలో ఉన్నా పల్లోడు అని చెప్పుకుంటా ఉంటే ఇవన్నీ కూడా చెప్పుకుంటా ఉంటే ఇంకా అది పోయా.
ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఇప్పటి వరకు 1000 మంది వరకు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. బట్ మనకు అనుమానం ఉండి ఏదైనా చిన్న చిన్న పొలిటికల్ లీడర్స్ ఉన్నాయి మాత్రం పట్టుకోవాల్సి వస్తుంది తప్పదు. దెన్ సెకండ్ థింగ్, ఇప్పటి వరకు మన ఎక్సైజ్ కేసెస్ మాత్రమే 286 కేసెస్ పెట్టామండి. ఎక్సైజ్ కేసెస్ అంటే 3 బాటిల్ కన్నా ఎక్కువ ఉన్న NDPL లిక్కర్ ఉన్న ఈ అరాక్ తర్వాత ఏమంటారు 286 కేసెస్ పెట్టడం జరిగింది. దాంట్లో గాంజాకు సంబంధించి 9 ఉన్నాయి మన దగ్గర. సో బట్ మన దగ్గర క్వాంటిటీస్ చాలా తక్కువ, అంతా కలిపి గాంజా అంతా కలిపి 26 కేజెస్ మాత్రమే. సో మనకి మిగతా డిస్ట్రిక్ట్స్ లాగా పెద్ద పెద్ద క్వాంటిటీస్ దొరకవు. సో ఓన్లీ ఏదైనా ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి హైవే మీద పోయే వాళ్ళు కానీ అది వేలూరు నుంచి వచ్చేవాళ్ళు అలా మనకి ఇన్ ట్రాన్సిట్ అంటాం అనమాట. అంటే ఇట్ ఇస్ నాట్ కన్స్యూమింగ్ ప్లేస్, ఇక్కడ వాడడం తక్కువ బట్ ట్రాన్సిట్ లో ఉంటారు. మనకి ఏదైనా ఇంటెలిజెన్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకోవడం జరుగుతుంది అనమాట. దెన్ లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు 332 కేసెస్ బైండ్ ఓవర్స్ పెట్టాం. 332, 109, 332, 107, 110, 507 పెట్టాం. సో ఆల్మోస్ట్ దాదాపు ఆల్మోస్ట్ 1000 కేసెస్ అండ్ వేరియస్ పీపుల్, అంటే మనకి రెగ్యులర్ గా వీళ్ళు ఏదైనా గొడవలు చేస్తారని కానీ అలా వాటి మీద బైండ్ ఓవర్స్ పెట్టింది. 54 కేసెస్ లో బైండ్ ఓవర్స్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ కట్టించుకుంటే వాళ్ళు మళ్ళీ రెండోసారి ఏదైనా తప్పు చేస్తే బ్రీచ్ అంటాం అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్టించుకునే పని స్టార్ట్ చేసి ఆల్రెడీ 15 మంది దగ్గర కట్టించుకున్నాం. ఇంకా బ్యాలెన్స్ 36 ఉన్నాయి. అది ఈ వారంలో కానీ మాక్సిమం నెక్స్ట్ వారంలో క్లోజ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గుడిపాల మండలంలో చిత్తూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల్ ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిక్కెర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా గుడిపాల మండలంలోని గుడిపాల మెయిన్ రోడ్, గుడిపాల AW పాప సముద్రం, పిల్లారి కుప్పం, వెప్పలమాను చేను, చిత్తప్పర, బండపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించామన్నారు. పేదలకు మరియు రైతులకు, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేది వారిని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ 104, 108 మరియు ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు ఇంకా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అని రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గుడిపాల మండలంలో చిత్తపారలో ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. గుడిపాల మండలం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గుడిపాల మండలంలో ఇదివరకు కుతూలమ్మ గారు ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయి, స్పీకర్ అయి, మినిస్టర్గా పనిచేసి ఎన్నోసార్లు ఆదరించారు. ఆమె ఎన్నోసార్లు ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అదేవిధంగా తర్వాత 2 సార్లు కూడా చిత్తూరు బైఫర్కేషన్ అయిన తర్వాత చిత్తూరు నియోజకవర్గాన్ని గుడిపాల రూరల్లో కలిపిన తర్వాత కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చేదానికి ముఖ్యమైన పాత్ర గుడిపాల మండలం నుండే పోషించబడింది. రైతు బిడ్డగా మీ ముందుకు వస్తున్న అఖిల భారత జన సంఘ్ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే రమణారెడ్డిని ఆదరించి గెలిపించాలని తెలిపారు. చిత్తూరు నగరంలోని మురకంబట్టు, అగ్రవారము ప్రాంతాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తనను రైతు బిడ్డగా ఆదరించి చిత్తూరు నియోజకవర్గ అఖిల భారతీయ జనతా సంఘ్ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్న తనకి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చిత్తూరు నగరంలో అనేక పార్టీలలో ఎమ్మెల్యేగా అభ్యర్థులు గెలిచినా ఇంతవరకు చిత్తూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తనను గెలిపిస్తే చిత్తూరు అభివృద్ధికి దోహదపడతానని అన్నారు. నేను డాక్టర్ బీకే రమణారెడ్డి, అఖిల భారతీయ జనసంఘ్ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి. ఈ రోజు నుంచి మేము ప్రచార కార్యక్రమము ప్రారంభించాము. చిత్తూరులోని అగ్రహారము,
మురకంబట్టు, మల్లికార్జున నగరు, డిఐ రోడ్డు, బజార్ వీధి, చర్చి వీధి, కట్కాల వీధి ప్రచారం చేశాము. ఈ ప్రచారంలో మంచి స్పందన వస్తూ ఉంది. 2 కోటీశ్వరులైన అభ్యర్థులతో నేను ఒక సామాన్య రైతు బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా 2004, 2009, 2014 ఇదే జనసంఘంలోనే పోటీ చేసి ఓడిపోయినాను. ఇప్పుడు 4వసారి పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను గెలిచి చిత్తూరుకు మంచి చేయాలనే ఆలోచన విధానంతో నేను పోటీ చేస్తున్నాను. నేను కానీ గెలిస్తే సామాన్యులందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటానని తెలియపరుస్తున్నాను. నిరుద్యోగ సమస్యను రూపుమాపి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు కంపెనీలను స్థాపించనున్నట్లు ఎన్ఆర్టీలు వంగిమల్ల శ్రీనివాసరెడ్డి, ఉపేంద్ర కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ కారణాలతో ఐటీ కంపెనీలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లే వారమని, అయితే గత 5 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు, ప్రోత్సాహకాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 30,000 ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తాము కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పలు కంపెనీలు ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని వివరించారు. కృతజ్ఞతలు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో ఇంటరాక్ట్ చేయడానికి ఈ అవకాశం మాకు కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు. నా పేరు శ్రీనివాసరెడ్డి వంగిమల్ల. నేను అట్లాంటాలో యుఎస్ఏలో ఉంటాను. అక్కడే గత 32 ఏళ్ళుగా యుఎస్ఏలో ఉంటున్నాను. నా విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది. పీటర్లో హై స్కూలు, తిరుపతిలో ఇంజనీరింగు. తర్వాత 92లో నేను మాస్టర్స్కి యుఎస్ఏ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. అందులో వచ్చినప్పుడల్లా ఇక్కడ మన ఇండియాలో ఏదో ఒకటి చేయాలి, మన ప్రజలకు ఇక్కడ ఏదో ఒక సహాయం చేయాలని అందరితో పాటు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాము. అందులో భాగంగానే ఇప్పుడు కూడా పర్యటిస్తున్నాము. మా ఫ్రెండ్ ఉపేందర్ రెడ్డి రాజుపల్లి, అట్లే రాజశేఖర్ రెడ్డి ఐలా గారు కూడా వచ్చినారు. పార్ట్ ఆఫ్ అన్న విజయానంద రెడ్డి అన్న రిక్వెస్ట్ తోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ని మీరు పరిశీలించండి. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇక్కడ మనకు రోడ్డు సౌకర్యం అయితే ఏముంది, హైవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, మళ్ళీ ఎక్కడికో పోయాల్సిన అవసరం లేదు. మీరు మాచుపల్లి ఉపేంద్ర కుమార్ రెడ్డి. నేను యుఎస్లో ఉంటాను. ఆల్మోస్ట్ 30 years యుఎస్లోనే ఉన్నాను. నాకు విసన్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆల్మోస్ట్ 5,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే ఇలాంటి సెంటర్స్లో నాకు డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇట్లా సెకండ్ గ్రేడ్ సెంటర్స్కి అంటే చిన్న సిటీస్కి, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చింది, విజయవాడకు వచ్చింది, తర్వాత తిరుపతి, అలా ఇప్పుడు చిత్తూరు కూడా మనకు ఎస్పెషల్లీ ఈ కనెక్టివిటీ పర్స్పెక్టివ్లో చూస్తే మనకు 40 minutes దూరంలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రైట్? అలాగే ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి పెద్ద ఎయిర్పోర్ట్స్ పోయేదానికి. సో ఇంత కనెక్టివిటీ ఉంది కాబట్టి ఏదన్నా అంటే క్లయింట్స్ ఎవరన్నా విజిట్ చేసేదానికి కానీ, లేకపోతే ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి అన్నా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యేదానికి కానీ చాలా అవకాశం ఎక్కువ. సో పెద్దలు రెడ్డప్ప గారికి, ఎంపీ సో అన్న విజయానందకి ఉద్యోగాన్ని తొలగించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన చేసే తాపత్రయము మాకు చాలా నచ్చిందండి. నేను కూడా 27 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను. నాకు కూడా హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులో ఆఫీసులు ఉన్నాయి. అందులో నేను చిత్తూరు, మా సొంత ఊరు హైదరాబాద్ దగ్గర రైల్వాడపల్లి, కానీ నేను పుట్టి పెరిగింది తిరుపతి. సో ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ అన్నమాట. సో ఇంతవరకు చిత్తూరులో చూసింది వేరు. ఎప్పుడైనా విలేజ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుపతి వెళ్దాం, బెంగళూరు వెళ్దాం, చెన్నై వెళ్దామని చిత్తూరుకు రావాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అన్సర్టెనిటీ, ఇదేదో ఒక మర్డర్లు జరుగుతాయి, గోండాలు ఉన్నారు ఇక్కడ, ఇట్లా టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. ఈరోజు ఈ పెట్టుబడుల గురించి చెప్పడానికి ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, అదేవిధంగా మా ఎంపీ గారికి. చిత్తూరు అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్, కానీ అభివృద్ధి మాత్రం ఇంతవరకు జరగలేదు. భగవంతుడి దయ వల్ల చిత్తూరుకి చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేస్ కనెక్టివిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా పోర్టు కనెక్టివిటీ కూడా
తర్చూర్ హైవే ద్వారా 150 కిలోమీటర్స్లో లాజిస్టిక్ ఎక్స్పెండిచర్ కూడా బాగా తక్కువతో ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ వచ్చింది. కాబట్టి చిత్తూరు సరౌండింగ్ టోటల్గా కూడా చుట్టూ రింగ్ రోడ్లు సరౌండింగ్ మొత్తం ఎక్స్ప్రెస్ హైవే మెట్రోపాలిటన్ సిటీస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎయిర్ కనెక్టివిటీస్ కూడా 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 3 పోర్టు కనెక్టివిటీలు అనుసంధానం అయ్యింది. కాబట్టి పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ రావడానికి మంచి అవకాశాలు ఉంటాయనే విధంగా నేను విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వాళ్ళందరూ ఇక్కడ ఆహ్వానితులై వచ్చి వాళ్ళ సందేశాన్ని మీకు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనం చేసే పని సంకల్పం గొప్పదైనప్పుడు భగవంతుడి తోడు కూడా ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా పేద జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, పేద పిల్లలు చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు దైవ సమానులుగా మనం కూడా భావించాలి. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో నేను మా ఎంపీ గారు మేమిద్దరం కూడా వాళ్లకు కావలసిన ప్రభుత్వం తరఫు నుంచి అనుమతులు కానీ, అదేవిధంగా కలెక్టర్ ద్వారా వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ కానీ అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళు ఎటువంటి చిన్న సమస్య అనేది లేకుండా సామరస్యంగా గౌరవప్రదంగా వాళ్ళకన్నీ కూడా రెడ్ కార్పెట్ ఇన్వైట్ చేసి దగ్గరుండి మా సొంత పనిగా మేము భావించి మాకు కేవలము మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ అవకాశాలే ప్రధాన అజెండా అనే విధం. కాబట్టి వీళ్ళని మేము దేవుడి కంటే ఎక్కువ భావించి వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేసి భవిష్యత్తులో 30-35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్తబ్దుగా ఉన్నటువంటి చిత్తూరు తెలుగుదేశం పార్టీ సీకే బాబు రాకతో ఒక్కసారిగా జోష్ నింపుకుంది. సీకే బాబు రాకతో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి పలువురిని పార్టీలోకి సీకే బాబు ఆహ్వానించారు. ఇందులో భాగంగా 40వ డివిజన్ పార్టీలోని కైలాసపురం వద్ద 150 మంది వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి సీకే బాబు తనయుడు సాయి కృష్ణారెడ్డి సమక్షంలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందని, సీకే బాబు ఆదేశానుసారం చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురిచాల జగన్మోహన్ మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావుని గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెంగల్ రాయ నాయుడు, మాజీ కార్పొరేటర్ మురుగా వసంతమ్మ, సీటు దుర్గా, సురేష్, దాసు, విజయ్, సతీష్, శాంతి దేవి తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించ శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే,
వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్లుగా సిఆర్ రాజన్ చంద్రప్రకాష్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నియమించినట్లు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతనంగా జిల్లా కోఆర్డినేటర్లుగా నియమితులైన చంద్రప్రకాష్, సిఆర్ రాజన్లు మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు నాయుడు తమపై పెట్టుకున్న నమ్మకానికి వాము చేయకుండా చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఎంపీ స్థానంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటామన్నారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మాజీ నగర్ కటారి హేమలత, సీఎం టి త్యాగరాజులు తదితరులు పాల్గొన్నారు. చంద్రప్రకాష్ గారిని నియమించడం జరిగింది. దీనికోసం మా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్లమెంటు కూడా సర్వ విధాలా ప్రయత్నిస్తామని, ఖచ్చితంగా 7 నియోజకవర్గాలు గెలుస్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ బాధ్యతను మా మీద నమ్మకం ఉంచిన పార్టీ అధిష్టానానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మేము ఈ బాధ్యతని 100% ఖచ్చితంగా చంద్రబాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మమ్మల్ని నన్ను రాజన్ గారిని పార్లమెంట్ చిత్తూరు పార్లమెంట్ కోఆర్డినేటర్స్గా నిర్మించడం చాలా సంతోషించాల్సిన విషయం. మేము బాధ్యతగా స్వీకరిస్తున్నాము. ఎందుకంటే 1982 నుంచి కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా, నాయకులుగా నేను ఉన్నానని పత్రికా సోదరులకి చాలా మందికి తెలుసు. అదేవిధంగా మేము ఏ పదవులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా కానీ, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ చిత్తూరుగా కానీ, అదే జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా మిస్సెస్ ఉన్నది. అన్ని బాధ్యతలు కూడా పిఎంఆర్ నేను ఆ బాధ్యతలు నిర్వహించు ఎక్కడ కూడా ఒక అవినీతి కానీ కాన్ఫరెన్స్ లేకుండా కూడా ఇప్పుడు జిల్లా సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 5వ తేదీన పోస్ట్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. సీకే బాబు తనయుడు సీకే సాయి కృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులు. నూతన కోఆర్డినేటర్లుగా నియమించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ సమస్యను రూపుమాపి ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. ఎన్ఆర్ఐలు స్పష్టం.
గెలిపించండి జనసంఘ అభ్యర్థి విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గుడిపాల మండలం తనకు ఓట్లు వేసి గెలిపించండి డిక్కీ రాయల్. కుప్పమాట చంద్రబాబు గడ్డ లక్ష్మీ పార్వతిని హెచ్చరించిన తెలుగుదేశం పార్టీ వీర మహిళ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.